చైనాలో ట్రంప్ ఎప్పుడైతే పర్యటించాడో గత వారం, అప్పటి నుంచే ఇరాన్కి కొంచెం చైనా మీద ఒక రకమైనటువంటి కోపం అయితే వచ్చింది. అంటే మిత్రదేశమే, చైనానైతే ఇరాన్ వదులుకోదు, కానీ అప్పటికప్పుడు ఒక కోపం అయితే ఉంటుంది కదా. దేశము అంటే దేశం కాదు, మనుషులే కదా. మనిషికి కూడా ఒక ఈగో లేదా ఒక కోపం వస్తుంది. అంటే మన శత్రువుతో మన మిత్రుడు మాట్లాడితే మనకే విధంగా కోపం వస్తుందో అదే విధంగా ఇరాన్ కూడా ఆ విధమైనటువంటి కోపంతో ఉంది. ఆ కోపాన్ని ఇప్పుడు ఫుజారేకి దగ్గరలో ఉన్నటువంటి చైనాకి చెందినటువంటి ఒక నౌకనైతే అడ్డగించి ఆ కోపాన్ని, ఆ కసిని తీర్చుకుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఫుజైరా తీరానికి కొంత దూరంలో ఉన్నటువంటి ఒక నౌకని నిలిపేసి, ఈ నౌక సైనో గార్డ్స్ మెరైన్ సెక్యూరిటీ అనే సంస్థకి చెందినదిగా తెలుస్తుంది. ఈ సంస్థ హాంకాంగ్లో రిజిస్టర్ అయింది. ఇక్కడ సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో అని ఈ యొక్క నౌకని చెకింగ్ పేరుతో ఆపేశారు. చైనా దీని గురించి ఇప్పటి వరకు ఏ ప్రకటన చేయలేదు. కానీ ఇది చైనాకి చెందిందే, అంటే హాంకాంగ్కి చెందిందంటే చైనాకి చెందినటువంటి సంస్థే. కేవలం ట్రంప్ తోటి వీళ్ళు చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇరాన్ జోలికి రాకండి, మేము తైవాన్ జోలికి రాము అన్న విధంగా ట్రంప్ ఒక ఒప్పందం చేసుకున్నాడు చైనాతోటి. కాబట్టి ఇప్పుడు చైనా ఇరాన్కి సపోర్ట్గా రాదు, దానికి బదులుగా అమెరికా తైవాన్కి సపోర్ట్గా వెళ్ళదు. అప్పుడు చైనా తైవాన్ ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మమ్మల్ని నట్టేటు ముంచేసింది చైనా అని ఇరాన్కి ఒక కోపం ఉంది. అందుకే ఈ నౌకని ఆపేసి, మా యొక్క సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా, మిత్ర దేశాలే అర్థం చేసుకోవాలి అన్న విధంగా ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ప్రకటన చేసి ఈ నౌకని ఆపేసింది, లేదా ఈ నౌకని ఆపేసిన తర్వాత ఆ ప్రకటన చేసి ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే అదే ట్రంప్ పర్యటించడము, చైనా చేతులు ఎత్తేయడము. మరి చేతులు ఎత్తేసిందా లేదా తెలియదు. చైనా ఎప్పుడు తన దేశాన్ని తప్ప ఎవరిని నమ్మదు, తన దేశం కోసం తప్ప ఎవరి కోసం పనిచేయదు. అది ఇరాన్కి సపోర్ట్ చేసినా, లేకపోతే అమెరికాకి సపోర్ట్ చేసినా, రష్యాకి సపోర్ట్ చేసినా, భారత్కి సపోర్ట్ చేసినా, ఎవరికి సపోర్ట్ చేసినా తన స్వార్థం 100% ఉంటుంది. అది అందుకే ఈరోజు అంత తొందరగా అభివృద్ధి చెందింది. కాకపోతే అన్నిసార్లు అలాంటివి పనిచేయవు. మనలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు అలాంటివి ఆ విధంగా మనం ప్రవర్తించలేము, అందులో ఎటువంటి సందేహము లేదు. మన రాజకీయ నాయకులైనా మనమైనా అంత తొందరగా అంత దరిద్రమైనటువంటి మన మనస్తత్వంతో మనం ఉండలేము. చైనా అలా ఉండగలుగుతుంది. ఒక విధంగా ఇప్పుడు అలాంటి మనస్తత్వమే మంచిదేమో దేశాల పరంగా చూస్తే. అయితే ఈరోజు ప్రధాన కారణం అదే, ఇరాన్ తన యొక్క నౌకలు ఆపడానికి. అయితే భారతదేశానికి చెందినటువంటి ఒక నౌకను కూడా ఆపేసింది ఇరాన్. మనమేమి ఇప్పుడు శంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే చైనాకి ఇరాన్కి జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరిస్తున్నాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చైనాకి ఇరాన్కి అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాల గురించి చెబుతున్నాను.